వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల డాక్టర్ లాంటి వారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. కోనసీమ జిల్లా రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెక్కులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. 25 మందికి 18,44,428 రూపాయలు 25 మందికి ఈనాడు ఇక్కడ చెక్కుల రూపంలో అందివ్వడం జరిగింది. ఇంతవరకు నియోజకవర్గంలో 206 మందికి 1,90,00,000 రూపాయలు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక 206 మందికి 1,90,00,000 రూపాయలు ఈ విధంగా చెక్కుల రూపంలో అందివ్వడం జరిగింది. అది కాక 7గురికి ఎల్ఓసీల కింద 10 లక్షలు, 3 లక్షలు, 6 లక్షలు ఈ విధంగా ఎల్ఓసీల కింద కూడా అందివ్వడం జరిగింది. దగ్గర 2 కోట్ల రూపాయలు యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 206 మంది పైగా అందివ్వడం జరిగింది. ఇది పేదలకు ఎంతో వెసులుబాటుగా ఉంటుంది. ఆరోగ్యశ్రీలో రాని వారికి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆపత్కాలంలో అత్యవసరంగా వైద్యం చేసుకున్న వారికి ఇది చన్నీళ్ళకి వేన్నీళ్ళకి తోడుగా ఇది ఉపయోగపడుతుంది అనేది ఎంతో కొంత అమౌంట్ వారికి సహాయపడుతుంది అనేది ఒక మంచి కార్యక్రమం ఈనాడు చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం వైద్య సేవలను అందిస్తున్నారు. వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ